హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏ స్త్రీకి అయినా పెళ్లితోనే తన జీవితం మారుతుంది. పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త కొత్త బంధాలు, నిబంధనలు ఏర్పడతాయి. అయితే చాలామందికి ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. పెళ్లితోనే కొత్త ఆభరణాలు వస్తాయి. మంగళసూత్రము, నల్లపూసలు, కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం, చేతికి మట్టిగాజులు, ఇలా చాలామందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలిమెట్టెలు ఎటువంటివి పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటిన సింధూరాన్ని ఎవరిస్తే పెట్టుకోవాలి, ఎవరు ఇస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలియక చేసే పొరపాట్ల వలన భర్తకు ఆయుక్షీణం, అకాల మృత్యువు లాంటి గండాలు ఏర్పడతాయి. పెళ్ళైన ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులను అసలు చేయకూడదు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో చాలా విషయాలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాలను పట్టించుకోవడం లేదు. పెళ్ళైన ఆడవారు ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి, కలహాలు, భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు చేతులకు, చెవులకు వెండితో చేసిన గాజులు, చెవిదుద్దులు ధరించకూడదు. అలాగే కాళ్లకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ధరించకూడదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఆకర్షణీయంగా, అందంగా కనబడుతూ ఉన్నాయి కదా అని కాళ్లకు బంగారు మెట్టెలు, బంగారు పట్టీలు ధరిస్తూ ఉన్నారు. అలాగే వెండి గాజులు, వెండి చెవిదిద్దులు కూడా పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం మహా పెద్ద పాపం అని. మీరు కానీ కాళ్లకు బంగారు వస్తువులు, చెవులకు, చేతులకు వెండి వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని మరియు కుబేరుడిని అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే నడుముకు పైభాగాన బంగారాన్ని మాత్రమే ధరించాలి. నడుముకి కింది భాగంలో వెండి మాత్రమే ధరించాలి. అలా కాకుండా నడుముకు పైభాగంలో వెండి లేదా నడుముకి కింది భాగంలో బంగారం ధరిస్తే మీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఇలా అసలు చేయకూడదు. ఇది మహా పెద్ద పాపం తగులుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. ఇక రెండవది, మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవారు మంగళసూత్రం మరియు సింధూరం తప్పక ధరించాలి. పెళ్ళయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే అది అపశకునంగా పరిగణించబడుతుంది. అయితే ఈ కాలంలో చాలామంది సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ అలా అసలు చేయకూడదు. సింధూరం తప్పనిసరిగా మీ నుదుటిన పెట్టుకోవాలి. చాలామంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటే అది ముక్కు మీద పడుతుందని చెప్పి కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటున్నారు. కుంకుమ పెట్టుకోవడం లేదు. కుంకుమ పెట్టుకోలేక రెడీమేడ్ కుంకుమను, అంటే లిక్విడ్ లాగా ఉన్న కుంకుమను ధరిస్తూ ఉన్నారు. కానీ అలా చేయకూడదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, నుదుటిన కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే మీరు ఎంతో అదృష్టవంతులని అర్థం చేసుకోవాలి. ఇలా ముక్కు మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు అని అర్థం. తనకు మీరంటే ప్రాణమని అర్థం. మీరు ఎప్పుడైనా కుంకుమను పెట్టుకున్నప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమకు గుర్తు. కాబట్టి మీ భర్తకు మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అయినా సరే పొడి కుంకుమను పెట్టుకోండి. ఆ కుంకుమ మీ ముక్కు మీద ఎంతవరకు జారి పడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోండి.
అయితే కుంకుమ ధరించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేయకుండా కుంకుమను పెట్టుకోకూడదు. స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకొని ముందు అలాగే కుంకుమ మీ నుదుటిన పెట్టుకునే ప్రతిసారి ఆ పార్వతీదేవిని మనం స్మరించుకోవాలి. అలా స్మరించుకొని తల్లి నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని దండం పెట్టుకొని ఆ కుంకుమను మన నుదుటిన ధరించాలి. అలా చేయడం వల్ల చాలా మంచిది. అలా వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. సొంత డబ్బులతోనే కుంకుమను పెట్టుకోవాలి. లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి. వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను, సింధూరాన్ని ఎప్పుడూ కూడా వాడకూడదు. అలా చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కనుక మీరు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా మీతో పాటు మీ ఇంట్లోని కుంకుమను తీసుకొని వెళ్ళండి. అంతేకాని బయట వాళ్ళు ఇచ్చిన కుంకుమను తీసుకొని ఎప్పుడు కూడా మీ నుదుటిన పెట్టుకోవద్దు. ఇలా చేయడం అసలు మంచిది కాదు. ఇక మూడవది, నల్లపూసలు. పెళ్లితోనే మంగళసూత్రంతో పాటు నల్లపూసలు కూడా భర్త ద్వారా లభిస్తాయి. ఈ నల్లపూసలకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ కాలంలో చాలామంది 16 రోజుల పండుగ అయిపోగానే తర్వాత కొంతకాలం వరకే నల్లపూసలు ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత తీసేసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే వేసుకుంటున్నారు. ఒకవేళ నల్లపూసలు ధరించిన తక్కువగా ఉండేవి కేవలం నల్లపూసలు ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత తీసేసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే ధరిస్తున్నారు. ఒకవేళ నల్లపూసలు ధరించిన దానిలో నల్లపూసలు చాలా తక్కువగా ఉండేవి, అక్కడక్కడ కొంచెంగా కనబడే నల్లపూసలు ఉన్న నల్లపూస దండలను మాత్రమే వేసుకుంటున్నారు. కానీ అలా అసలు చేయకూడదు. మంగళసూత్రంతో పాటు నల్లపూసలు ఎందుకు వేస్తారు అంటే అది చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది. మన మాంగళ్య బలాన్ని పెంచుతుంది. నల్లపూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అవి ఇంకా కూడా వృధానే. నల్లపూసల దండలో ఉండే బంగారం పార్వతీదేవికి చిహ్నం. నల్లపూసలు శివుడికి చిహ్నం. పెళ్ళైన ఆడవారు నల్లపూసలు వేసుకోకపోతే అది మహా పెద్ద పాపం అవుతుంది. నల్లపూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతూ ఉంటాయి. మంగళసూత్రం దగ్గరకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీ దగ్గర బంగారంతో చేసిన నల్లపూసల దండ లేకపోతే నల్లపూసలు ఉన్న ఏదో ఒక హారాన్ని వేసుకోండి. అది కూడా లేకపోతే నల్ల దారాన్ని అయినా సరే తప్పనిసరిగా కట్టుకోవాలి. నల్లపూసలు ధరించడం వలన భర్త యొక్క ఆయురారోగ్యాలను కాపాడుకోవచ్చు. అలాగే పెళ్ళైన ఆడవారు చాలామంది మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. అంటే ఎక్కడికైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమను లేదా ఎవరైనా ఇచ్చిన కుంకుమను చాటుగా మీ మంగళసూత్రానికి పెట్టుకోవాలి. అంతేకాని అందరి ముందు మీ తాళిబొట్టును బయటకు తీసి కుంకుమ పెట్టుకోకూడదు. దాని వలన దిష్టి తగులుతుంది. దిష్టి తగిలితే చాలు జీవితం సగం నాశనం అయిపోతుంది. అలాగే నెలసరి ఉన్న కుంకుమను ముట్టుకోకూడదు, పెట్టుకోకూడదు. ఇప్పుడు ఉన్న ఆధునిక ఆడవాళ్ళు డ్రెస్ కోడ్ అని ఏది పడితే అది వేసుకుంటూ ఉన్నారు. అయితే పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ కలర్ లేదా వైట్ సారీ లేదా వైట్ డ్రెస్ వేసుకుంటే అలా వేసుకోకూడదు.
అవి భర్త లేని ఆడవాళ్ళు వేసుకునే దుస్తువులు. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ కలర్ దుస్తువులు ధరించకూడదు. ఒకవేళ మీరు తెల్లవి వేసుకోవాలి అనుకుంటే అంచు ఉన్నవి లేదా ఏదైనా కలర్ మిక్స్ అయి ఉన్నవి వేసుకోవాలి. ప్యూర్ వైట్ కలర్ మాత్రం వేసుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా. చాలామంది ఆడవారు ఈ రోజుల్లో తెలియక ఈ పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలం మారుతుంది కానీ మన పద్ధతులు మారకూడదు. మన పురాణాలలో మన పెద్దవాళ్ళు ఆచారాలు మనకు అన్ని విధాలుగా మేనేజ్ చేశాయి కనుక తప్పక ఆచరించాలి. మహిళలు ఈ వస్తువులు ధరిస్తే సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ వస్తువులు ధరించడం వలన వారికి ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని వస్తువులు ధరించడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. అష్టాదశ పురాణం. ఈ పురాణాలలో ఆ వస్తువుల గురించి వారు స్వయంగా పార్వతీదేవి ఈ విషయాన్ని చెప్పింది. ఒకసారి దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి, యమధర్మరాజు భార్య అయిన శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతీదేవి, అగస్త్య ముని భార్య అయినటువంటి లోపాముద్రాదేవి, కొంతమంది పతివ్రతలు అంతా కూడా కలిసి కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు. అప్పుడు ఈ పతివ్రతలు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కారం చేసి పార్వతీదేవిని ఈ విధంగా ప్రశ్నించారు. అమ్మ గౌరీదేవి, స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చే సర్వమంగళాదేవివి నీవే. తల్లి, స్త్రీలు ఏ ఏ వస్తువులు ధరిస్తే వాళ్లకు ఐశ్వర్యం కలుగుతుందో వివరించు తల్లి అని పతివ్రతలు అందరూ కూడా అడిగినప్పుడు పార్వతీదేవి స్త్రీలు ఏ వస్తువులు ధరిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు అనే విషయాన్ని చాలా వివరంగా తెలియజేశారు. అలాగే చెప్పారు, ఐశ్వర్యాన్ని పొందాలి అంటే మొట్టమొదటిగా పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యం, మహాశక్తివంతమైన వస్తువు. పసుపు రాసుకునే భాగ్యం కేవలం స్త్రీలకు మాత్రమే ఉంది. పెళ్లి సమయంలో మాత్రమే మగవారికి పసుపు పూస్తారు. ఇంకెప్పుడు కూడా మగవారు పసుపు ధరించకూడదు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి పతివ్రతలైన అందరికీ కూడా చెప్పింది. ప్రతినిత్యం స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అంటే ముందు నేల మీద చిన్న వస్త్రపు ముక్క వేసి ఆ వస్త్రం మీద పాదాలు పెట్టుకొని ఒక గిన్నెలో పసుపును పేస్టులాగా కలిపి ఆ పసుపును పాదాలకు శుభ్రంగా రాసుకోవాలి. ఎలాంటి గ్యాప్ లేకుండా, పొడి పొడిగా లేకుండా రాసుకోవాలి. ఇలా పసుపు రాసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ అరికాళ్లకు పసుపు రాయకూడదు. పాదం మొత్తానికి రాయాలి, కానీ అరికాలలో మాత్రం రాయకూడదు. ఇలా ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకుంటుందో ఆవిడకు సుమంగళి యోగం కలుగుతుందని పార్వతీదేవి చెప్పింది. కనుక ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోండి. ప్రతినిత్యం రాసుకోవడం కుదరకపోతే కనీసం మంగళవారం, శుక్రవారం రోజులలో అయినా సరే కాళ్ళకు పసుపు రాసుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే గోరింటాకు. గోరింటాకు స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకును చేతులకు పెట్టుకోవాలి.
అందరి ఇళ్ళ దగ్గరలో గోరింటాకు చెట్టు ఉంటాయి. ఈ గోరింటాకును తీసుకువచ్చి నూరి చేతులకు పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలిత పరమేశ్వరి ఎప్పుడూ కూడా చేతికి గోరింటాకు ధరించి ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా శుభప్రదం అని పార్వతీదేవి పతివ్రతలు అందరికీ కూడా తెలియచేసింది. ఇక ఆ తరువాత వస్తువు కాటుక. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుందని అమ్మవారే స్వయంగా చెప్పారు. అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుందని స్వయంగా అమ్మవారే చెప్పారు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యం పాపిటలో గంగా సింధూరాన్ని ధరించాలి, లేదా కుంకుమ అయినా సరే ధరించాలి. ఇలా ధరించడం వల్ల ప్రతినిత్యం తలస్నానం చేసిన ఫలితం వస్తుంది అని సాక్షాత్తు అమ్మవారే తెలియజేశారు. పెళ్ళైన స్త్రీలు ధరించాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే గాజులు. ఆడవారు తప్పక చేతులకు గాజులను ధరించాలి. కనీసం 2 గాజులైనా సరే 2 చేతులకు వేసుకోవాలి. అవి కూడా ఎర్రటివి లేదా ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులు ధరిస్తే మీ దాంపత్యానికి దిష్టి అనేది తగలదు, భర్త ఆయుష్ పెరుగుతుంది అని అమ్మవారు చెప్పారు. బంగారు గాజులు కూడా వేసుకోవచ్చు, కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి. కొంతమంది స్త్రీలు వెండి గాజులు వేసుకుంటుంటారు, కానీ భర్త ఉన్న స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు ధరించకూడదు, వేసుకోకూడదు. భర్త లేని వారు మాత్రమే వెండి గాజులు వేసుకోవాలి. అదేవిధంగా పెళ్ళైన స్త్రీలు ఖచ్చితంగా నల్ల పూసలు వేసుకోవాలి. మాంగళ్యంలో నల్ల పూసలు తప్పనిసరిగా ఉండాలి. స్త్రీలకు ఎవరైనా సరే వాయనం ఇస్తే వారు మొదట ఆ వాయనంలోని పసుపు కుంకుమను మాంగళ్యానికి పెట్టుకొని స్త్రీలు ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు. సుహాసినీలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఇల్లు తుడుచుకోవాలి. అలా తుడిచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు తప్పకుండా వేయాలి. ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేసుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఈ మంత్రాన్ని చెప్తూ బొట్టు పెట్టుకుంటే భర్తకు ఎటువంటి దోషాలు ఉండవు, అపమృత్యు దోషాలు పోతాయి, అమ్మవారు రక్షిస్తారు. మీరు దీర్ఘ సుమంగళిగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటారు. కంటికి రెప్పలాగా ఎప్పుడూ కూడా అమ్మవారు కావలిగా ఉంటారు. అలాగే సాయంత్రం వేళ ఇంట్లో సహస్రనామాలు పెట్టుకొని వినండి. అదేవిధంగా స్త్రీలు ఎప్పుడూ ఇంట్లో ఈ మంచి మాటలనే మాట్లాడండి. భార్యాభర్తలు గొడవ పడకుండా అన్యోన్యంగా ఉండండి. స్త్రీలు ఎటువంటి పనులు చేయటం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.